మరి నవంబర్ 26 పర్టికులర్ సార్ చెప్పారు. నవంబర్ 26 అంటే అందరికి అంత గుర్తుండదు. జనవరి 26 అంటే బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఏం జరుపుకుంటాము, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. యాక్చువల్ గా 1949 నవంబర్ 26 తేదీన మనకి రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అప్పటి నుంచి మరి 1950 జనవరి 26 తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి రాజ్యాంగంలో అనేక రకాల మరి విశిష్టతలు మరి పొందుపరిచినవి ఉన్నాయి. మరి రాజ్యాంగాన్ని రచించడానికి ఇప్పటివరకు చెప్తున్న అందరూ విన్నాము. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచనకి పట్టినటువంటి కాలము రచించడానికి. మరి అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని మరి చూసి వాటిని అర్థం చేసుకుని మన భారతదేశ ప్రజలకి మన అవసరాలకు తగ్గట్టుగా మరి ఎలాంటి రాజ్యాంగం రచిస్తే, ఎలాంటి రాజ్యాంగాన్ని మనం పొందుపరిస్తే మనకు మన ప్రజలకి, మన భారతదేశ ప్రజలకి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాలు మతాలు అందరికీ సమానమైనటువంటి ప్రయారిటీని ఇచ్చే విధంగా మరి ఎలాంటి రాజ్యాంగాన్ని ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆ పెద్దలు రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతగా ఉంది. మరి దీనికి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ముఖ్యంగా దీనికి ఈ రాజ్యాంగం ఈ రోజు అమల్లోకి వచ్చి ఈ రోజు మనం అందరం కూడా అన్ని హక్కులు మనం పొందగలుగుతున్నామంటే, స్వేచ్ఛను పొందగలుగుతున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి చేసినటువంటి కృషి మరి అది మర్చిపోయింది. దాని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ గురించి తప్పనిసరిగా చదవాలి. మీరు అనేక రకాల బుక్స్ ఉండి ఉంటాయి.